ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు విరాళాలు ఇస్తున్న పల్లెలు. ఏప్రిల్ 27న ఓరుగల్లులో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ. ₹1,00,000 విరాళం ఇచ్చిన ఆదిలాబాద్ జిల్లా ముఖరకే గ్రామస్తులు. కేసీఆర్ పాలనలో ముఖరకే గ్రామంలో ప్రతి ఇంటికి సంక్షేమం. గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచములను పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో 40 లక్షల తాటి ఈత మొక్కల పెంపకం జరుగుతుందని వెల్లడి. రాజ్య యువ వికాసం పథకం ద్వారా 50,000 నుంచి 5 లక్షల వరకు ఉపాధి అవకాశాలు. హైదరాబాద్ లో ఉన్న నీరా కేఫ్ టూరిజం నుంచి గీతా పారిశ్రామిక కార్పొరేషన్ కి అప్పగింత. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా టీబీ నియంత్రణ ప్రతిజ్ఞ. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు, వ్యాసరచన విజేతలకు పత్రాలను పంపిణీ. ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. జంబాయి జంబాయి జంబాయిరే, సారు బయలుదేరిండు జంబాయిరే, కారు బయలుదేరింది జంబాయిరే అన్న రీతిలో ఏప్రిల్ 27న ఓరుగల్లులో నిర్వహించే పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు తెలంగాణ వ్యాప్తంగా ఊరు, వాడ, పల్లె, పట్నం కదిలిపోయేందుకు సిద్ధమైంది. అంతేకాదు పార్టీ ఖర్చుల నిమిత్తం ఊర్లకు ఊర్లే విరాళాలు ఇస్తున్నాయి. లక్షలకు లక్షలు పార్టీ ఖజానాలో వేస్తున్నాయి. కరీంనగర్ లో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలోని మారుమూల పల్లెలు తాము సైతం సిద్ధమంటూ ఆదిలాబాద్ జిల్లా ముఖారెకే గ్రామస్తులు ₹1,02,003 పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కు అందజేయాలని సర్పంచ్ గాడ్కే మీనాక్షికి అందించారు. ముఖరాకే గ్రామస్తుల విరాళం ఆర్థిక భరోసాను ఇవ్వడంతో పాటుగా పార్టీ క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని కల్పిస్తోంది. కేసీఆర్ పాలనలో ముఖరాకే గ్రామంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందిందని, తమ గ్రామం దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచిందని, గత 10 ఏళ్లు కేసీఆర్ మమ్మల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపారని, ఇప్పుడు మేము కేసీఆర్ రుణం తీర్చుకునేందుకే ఏప్రిల్ 27న ఓరుగల్లులో నిర్వహించే బహిరంగ సభకు విరాళం ప్రకటించామన్న గ్రామస్తులు ముందుకు వచ్చారు. నాటి నుండి నేటి వరకు కేసీఆర్ సార్ వెంటే ఉన్నామని, మళ్లీ కేసీఆర్ సార్ అడుగు జాడలో నడుస్తామంటూ ముఖరాకే గ్రామస్తులు ఆదర్శంగా నిలుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరాకే గ్రామం నుండి స్థానిక సర్పంచ్ మీనాక్షి గారి ఆధ్వర్యంలో ₹1,02,003 విరాళం పార్టీకి ఇవ్వడం జరుగుతున్నది. కేటీఆర్ గారి నాయకత్వంలో పార్టీ బలోపేతం చేయడానికి స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి నాయకత్వంలో మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు జోగురామన్న గారి నాయకత్వంలో జరగబోయే 27 తారీఖున 25 సంవత్సరాలు పూర్తిగా 25 సంవత్సరాలు అడుగు పెడుతున్న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు ₹1,02,003 ప్రకటన చేస్తున్నాం. పార్టీకి విరాళం ఇస్తున్నాం. ఎందుకంటే రైతు పక్షాన 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే పార్టీ బలోపేతనమైంది, దాంతోపాటు రైతులకు గాని అన్ని కులాలకు, మతాలకు ఏ విధంగా అయితే, సమాజానికి ఏ విధంగా అయితే పార్టీ దోహదపడిందో అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు 15 నెలలలో మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక ఏ విధంగా అవస్థ అవుతున్నది. పెన్షన్ రావట్లేదు, 4,000 ఇస్తామని, ₹2,500 ప్రతి మహిళకు నెలకు ఇస్తామన్నారు, అది ఇవ్వట్లేదు. మరి ఏదైతే రుణమాఫీ అన్నారో రుణమాఫీ చేయలేదు. డిగ్రీ చేసిన మహిళలకు స్కూటీ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. చాలి ప్రకటన చేసి మోసం చేసిండు. కాబట్టి దానిని దిట్టగా రాబోయే రోజుల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. తప్పకుండా మనం ప్రతి గ్రామం నుండి 27 తారీఖున జరిగే ఏప్రిల్ సభకు అందరూ మన ఇంటి పార్టీ కాబట్టి ఈ పార్టీ విజయవంతం ఈ సభ కావాలని కోరుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. మహాత్మా గాంధీని, అంబేద్కర్ ను, రాజ్యాంగాన్ని గౌరవించుకుందామనే 3 సూత్రాల మీద దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నడుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై కార్యకర్తలతో కలిసి ప్రతిజ్ఞ చేసి మాట్లాడారు. పార్టీ జెండాతో కరపత్రాలు, పార్టీ కార్యక్రమాలు ఏఐసీసీ రూపొందించింది. మండల స్థాయి సమావేశాలు 26, 27, 28 తారీఖులలో 3 రోజుల పాటు నిర్వహించారన్నారు. కార్యకర్తలు మండలంలోని అన్ని గ్రామాలు తిరగాలని, తిరగకపోతే రాజకీయ నాయకుడు కాలేరని, రాజకీయ నాయకుడిగా ఎదగలేరన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అమిత్ షా అవమానకరంగా మాట్లాడారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు గెలిపించండి అని అన్నారని, 250 సీట్లు రావడంతో తగ్గారని, లేదంటే రాజ్యాంగాన్ని మార్చేవారన్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమం కోసం పోరాడుతోందని, చరిత్రలో అనేక నిర్ణయాలు తీసుకుందని
ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం కోసం కొట్లాడిందని, స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసే అవకాశం అందరికీ దొరకలేదన్నారు. రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాలని, రాజ్యాంగానికి రక్షణ కవచం లేకపోతే ఇప్పుడున్న బీజేపీ పార్టీ మాట్లాడే హక్కును కూడా తీసుకుంటుందన్నారు. గౌరవెల్లి కాల్వల నిర్మాణానికి భూసేకరణ జరుగుతుందని, దేవాదాయ పనులు నడుస్తున్నాయన్నారు. ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావన అవకాశాలను పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమానమైన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పాటిస్తూ కూడా కోరుతాను. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో తీసుకోపోండి. ఊర్లలో గ్రామాల పంచాయతీ ఇజ్జత్ కింద రోడ్లు అయితే ఉన్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అమిత్ షా ఎవరి విశ్వాసం వాళ్ళది. మనమందరం కూడా పొద్దున శ్రీరామనవమి చేసుకుంటాం, మొన్ననే ఇంకో పండుగ చేసుకున్నాం, రేపు ఉగాది చేసుకుంటాం. సంవత్సరాలు కాదు కానీ పార్లమెంట్ ఏంది ఊకే అంబేద్కర్ అంటారు. అది కనీసం ఏమన్నది శ్రీరామ్ మీద ముక్తారా దొరుకుతుంది కదా అంటాడు. తర్వాత మన పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు గెలిపేయండి అని బీజేపీ నాయకత్వం అడిగింది. ఆఖరికి 250 సీట్లు రాకపోవడంతో వాళ్ళు మొత్తంగా ఆలోచనతో మార్చుకున్నారు. లేకపోతే మొత్తం రాజ్యాంగాన్ని మారుతామనేటువంటి ఆలోచనతో ముందుకు పోయేటువంటి ఆలోచన ఉంటే రిజర్వేషన్లకు సంబంధించి ఏబీసీ పేరు మీద పరిష్కారం అయింది, చట్టం అయిపోయింది. 42% రిజర్వేషన్లు ఇలా ఢిల్లీ పోతామని చట్టం తప్పకుండా స్థానిక సంస్థలలో మరి విద్యా ఉపాధి అవకాశాలతో పాటుగా 42% రిజర్వేషన్ వస్తుంది. పొద్దు నుంచి ఇక అట్లా రీసైకిల్ అనేది ఉండదు. బియ్యం సన్న బియ్యంను ఉగాది నుంచి రేషన్ షాపులను ఇచ్చే కార్యక్రమం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఇవాళ మీటింగ్ లో మాట్లాడినాం. మీ అందరి గ్రామాల్లో కూడా పోయిన తర్వాత ఎక్కడ కూడా ఎటువంటి రాజకీయపరమైనటువంటి పొద్దున ఇబ్బంది లేకుండా ఎవరికైతే నిజంగా ఇల్లు లేదో ఆ 3,500 ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. జిల్లాలో క్షయ టీబీ నియంత్రణలో అందరూ పాలు పంచుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై ప్రారంభించారు. ముందుగా టీబీ నియంత్రణ ప్రతిజ్ఞ ఉద్యోగులు అందరితో చేయించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలకు కలెక్టర్ ప్రశంసా పత్రాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. టీబీపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్యులు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. వైద్యులు సిబ్బంది సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీలు జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి టీబీ లక్షణాలు ఉన్నవారిని గుర్తించాలని, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలని పేర్కొన్నారు. టీబీ పేషెంట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వైద్యం మందులు ఇప్పించాలని కలెక్టర్ ఆదేశించారు. టీబీ రహిత గ్రామాలుగా శివలింగాలపల్లె, అనంతపల్లె, రామన్నపేట, కంచర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ వెల్లడించారు. ఇందుకు కృషి చేసిన వైద్యులు సిబ్బందిని అభినందించారు. మిగతా వైద్యులు సిబ్బంది వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ రజిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా క్షయవ్యాధి నివారణ కార్యక్రమంలో స్వచ్ఛందంగా మరియు చురుగ్గా పాల్గొంటా లక్షణాల గురించి అందరికి తెలియజేస్తానని, సరి అయిన మార్గము చూపిస్తానని డాక్టర్ చికిత్స రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వెంకట్రావుపల్లి మాజీ సర్పంచ్ బూర్గుల నందయ్యకు ఇటీవల కాలు ఆపరేషన్ కాగా మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో కలిసి నందయ్య ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. కరీంనగర్ నుండి సిరిసిల్లకు వెళ్తున్న మార్గ మధ్యంలో వెంకట్రావుపల్లి గ్రామాన్ని చేరుకుని నందయ్యను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. శివ బయట
నేను ఫోన్ చేసినాను మా దారిలో అంటే వచ్చింది మీకు 20 మంది ఆర్డర్ నేను ఒకటే ఉండవాలి కదా అని చెప్పింది. సార్ అది ఫస్ట్ ట్రైనింగ్ అయితే ఎమ్మెల్యేగా వేనక కొంతమంది వచ్చింది. అయితే మేము 50 మంది అంటే వచ్చింది. అంటే 20 మంది 50 మంది ఎట్లా రాస్తారని చెప్పి కేసు పెట్టింది. సర్జరీ చేయించినాం రావడం చెప్తే వాళ్ళ కానిస్టేబుల్ వచ్చి వాళ్ళ ఇన్నోవా వచ్చేసరికి ఇక్కడ వెయిట్ చేసి వాళ్ళు వేసేసారి వచ్చి బలవంతంగా తీసుకున్నాడు. అంటే నేను పంపి అన్నానంటే డ్రామాలు చేస్తున్నాను ఫోన్ వీడియో చూస్తున్నాను అని ఫోన్ లాక్కొని నాన్న ఎక్కి అందులో అని అయితే వాళ్ళే బలి ఎక్కించుకొని తీసుకెళ్ళిన తర్వాత నేను రవిశంకర్ కాల్ కాల్ చేయగానే 10 minutes అక్కడికి వచ్చింది. ఎవరు వస్తారు మీకోసం అంటారు సార్ సార్తో మాట్లాడి ఎట్లా తీసుకొచ్చినాను ఏ రకంగా తీసుకొచ్చినా ఏ సెక్షన్ కింద కేసు పెట్టినాను అని అడిగాను. అమ్మ మరి పంపించేది మళ్ళీ మీరే పంపిస్తాను అంటే పంపించా ఎట్లా పంపిస్తాను నేను ఎస్ఐ బైండ్ ఓవర్ చేస్తాను అంటే ఎట్లా బైండ్ ఓవర్ మర్నాడు మాట్లాడినా కూడా ఇంకా నేను స్టేషన్ పోయి కూర్చున్నా అర్ధగంట సేపు ఏ సెక్షన్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్ లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచములను సేఫ్టీ కిట్స్ మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. అంతకుముందు కాటమయ్య రక్షక కవచాలు ఎలా ఉపయోగించాలనే దానిపై శిక్షకులు వివరణ ఇచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి దశలో 300, 200 దశలో 500 కిట్స్ పంపిణీ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. మొదటి దశలో 10,000, రెండవ దశలో 10,000 పంపిణీ జరుగుతుందని, మూడవ దశలో కూడా 10,000 పంపిణీ చేస్తామన్నారు. శిక్షణ ఇచ్చిన తర్వాతనే కాటమయ్య కిట్స్ పంపిణీ జరుగుతుందన్నారు. కిట్టు పెట్టుకుని తాడు చెట్లు ఎక్కితే ప్రమాదం జరగదన్నారు. జూన్ తర్వాత తెలంగాణలో 40 లక్షల తాటి ఈత మొక్కలు పెంపకం జరుగుతుందని వెల్లడించారు. ఫారెస్ట్, ఎక్సైజ్, పంచాయతీరాజ్ శాఖలు చెట్లు పెంచడానికి, నీళ్లు పోయడానికి గీత పారిశ్రామిక శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 50,000 నుండి 5 లక్షల వరకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్ లో ఉన్న నీరా కేఫ్ టూరిజం నుండి గీత పారిశ్రామిక కార్పొరేషన్ కి అప్పగించడం జరిగిందన్నారు. కాటమయ్య రక్షక కవచాలు తాడి చెట్టు ఎక్కేవారు మాత్రమే తీసుకుని వాడి ప్రమాదాల నుండి రక్షణ పొందాలన్నారు. అందరూ కూర్చోండి, ఎవరు నిలబడొద్దు ప్లీజ్, దయచేసి అందరూ కూర్చోండి. అందరూ కూర్చోవాలి. ఎవరు కోయల మండలంలో పిల్లి పెద్దమల్లయ్య తంగలపల్లి, పిల్లి పెద్ద రవీందర్ కొత్తకొండ, అదేవిధంగా పూనాడు తిరిగి సంతకాలు పెట్టి కిట్స్ తీసుకొని రైతుగా ఉన్నాయి. దయచేసి అక్కడ తీసుకోండి. స్టేజ్ మీద రాని వాళ్ళు మండలం రైతు ఇక్కడ కూర్చున్నారు. డైనింగ్ లో సంతకం పెట్టి కిట్స్ తీసుకొని భోజనం. నమస్కారం చేస్తా ఉన్నాం. ఈరోజు గతంలో కూడా ఒకసారి ఇక్కడ కాటమయ్య రక్షణ కిట్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు 500 శాంక్షన్ చేసుకొని 500 మందికి శిక్షణ ఇచ్చి ఇవాళ మళ్ళీ కాటమయ్య కిట్లను పంపిణీ చేసుకుంటా ఉన్నాం. మొదటి దశలో 10,000, ఇప్పుడు రెండవ దశలో 10,000, మళ్ళీ మూడవ దశకు సంబంధించి కూడా 10,000 ఆర్డర్ ఇచ్చారు. ఎందుకంటే మొత్తం ఒక్కడేసారి ఆర్డర్ ఇవ్వచ్చు, కానీ ఇది ట్రైనింగ్ ఇవ్వకుండా ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉండమనేటువంటి వ్యవస్థ మీరు కూడా ఎవరైతే ఎక్కుతున్న వాళ్ళు ఉన్నారో మిగతా వాళ్ళందరికీ చూపెట్టి ఈ కాటమయ్య కిట్టు రావడం ద్వారా భవిష్యత్తులో ప్రాణాపాయ స్థితి నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుందని ఇటీవల చాలా దగ్గర కిట్టు పెట్టుకున్న తర్వాత జారి కింద పడే వాళ్ళు ఎవరికి కూడా కింద పడినటువంటి వీడియోలు అనేక వచ్చినాయి. చూడండి ఒకసారి, మీరు కూడా ప్రాక్టికల్ ఒకసారి తాటి చెట్టు ఇప్పుడు కిట్టు పెట్టుకుని. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షం, రాళ్లవాన, ఈదురుగాలుల వల్ల నష్టపోయిన పలువురు రైతుల వ్యవసాయ క్షేత్రాల వద్దకు సోమవారం స్వయంగా వెళ్లి క్షేత్ర పర్యటన మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న రైతన్నలకు ప్రకృతి విలయ తాండవంతో పలు రైతులకు చెందిన వరి, మొక్కజొన్న, మామిడి తోటలోని కాయలు నేలపాలు అయ్యాయని రసమై ఆవేదన చెందారు. రైతులకు ఇంత నష్టం జరుగుతున్నా
స్థానిక వ్యవసాయ అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని ఎమ్మెల్యే గాని పట్టించుకోకపోవడం శోచనీయమని ధ్వజమెత్తారు. రైతులందరికీ రుణమాఫీ కాక విలవిల్లాడిపోతున్న తరుణంలో కరెంటు కోతలను తట్టుకొని రాత్రి వేళల్లో కరెంటు పెట్టుకుంటూ పంట చేతికి అందే దశలో ఇలా పంట నేలపాలు కావడం దురదృష్టకరమని తేల్చి చెప్పారు. మండలంలోని గాగిళ్లపూర్ గ్రామంలో పిడుగుపాటుకు రైతుకు చెందిన పాడి గేదె మృతి చెందడం జరిగిందన్నారు. ఇంత జరుగుతున్నా కూడా స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రైతులకు ఓదార్పునివ్వడం లేదని, క్షేత్ర పర్యటన చేయడం లేదని రసమి ఆరోపించారు. ఇప్పటికైనా ఇటీవల కురిసిన అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతన్నలకు తక్షణమే పంట నష్టపరిహారం చెల్లించాలని రసమై కోరారు. రసమైతో పాటుగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాకల మహిపాల్ రెడ్డి, నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, గుబిరె మల్లేశం, బండి రమేష్, ఓధెలు, వంక నరేష్, సంఘ నరేష్, బండారి రాములు, కల్లూరి రవి, నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అది వీళ్ళదే వాయిస్ తీసుకోండి. రమేష్ అన్న తీసుకో. 2 ఎకరాల మొక్కజొన్న చేను వేయడం జరిగింది. మొన్న అకాల వర్షానికి రాళ్ళు పడి గాలి పెట్టి అంతా నీళ్ళ వల్లడం జరిగింది. నాకు ఒక 60,000 70,000 వరకు నష్టం జరిగింది. ఎంతో శ్రమించి తెల్లం దాకా పొద్దున్న దాకా కష్టపడి నీళ్ళు కట్టి మందులు కొట్టి ఎంతో పెట్టుబడి పెట్టి శ్రమతో చేసినాము. కావున మమ్మల్ని ప్రభుత్వం ఆదుకొని మాకు నష్టపరిహారం చెల్లించాలి. అధికారులు కూడా ఎవరు రాలేదు ఇక్కడికి. మేము ఏఓ గారికి ఫోన్ చేస్తే ఏఓ గారు కూడా స్పందించలేదు. దయచేసి మాకు నష్టపరిహారం ఇక్కడున్న రైతులందరికీ నాకు వాళ్ళతో పాటు చెల్లించాలని కోరుతున్నాను. అండి బెజ్జంకి మండలము. ఈ అకాల వర్షం నేను 3 ఎకరాల మొక్కచేను వేసాను. ఈ మన కూర్చున్న అకాల వర్షానికి నేలపాల అయింది. 2 రోజులు కష్టపడి ఏం ఫలితం లేకుండా అయిపోయింది. మరి గవర్నమెంట్ ఏం సహాయం చేస్తలేదు. మరి మీరైనా వాళ్ళని చూసి వాళ్ళకి సహాయం చేయాలని కోరుతున్నాను. సారం గ్రామం, బెజ్జంకి మండలం. నా పేరు కనకయ్య. నాకు 3 ఎకరాల మక్కెత్తి ఇట్లనే అయింది సార్. మొత్తం మట్టం పడ్డది, నేలమట్టం అయింది. ఒక 60-70 వేల పెట్టుబడి పెట్టిన సార్. ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాను సార్. ఇక్కడ ఉన్నటువంటి రవణ వ్యవసాయం మీదనే తన కుటుంబం ఆధారపడి ఉన్నది. ఈ సందర్భంలో గిట్లాంటి సమయంలో కూడా పూర్తిగా ఇబ్బందులకరమైన ఎదుర్కొన్నటువంటి సమయంలో కనీసం ఒక దిక్కు బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే మాకు కనీసం ఉన్న వ్యవసాయ భూమికి ఇటు రైతు బంధు రాక, అలాగే కనీసం సరిగా పంట రుణమాఫీ కూడా కాలేదు. దాంతోపాటుగా కరెంటు కూడా సగం ఉండట్లేదు. మేము ఎంతో తిప్పలు వాడి రాత్రులు కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది రైతులు ఉన్నారు. రాత్రి కూడా మేము ఇక్కడనే ఉండి మా మొక్కజొన్న చేనుకు నీళ్లు కట్టుకుంటామన్నా పొద్దుదాకా కూడా సరిగా లేదు. రాత్రి కూడా నిద్రపోకుండా మేము పని చేసుకుంటే మరి ఈ స్థాయిలో ఈ టైంలో ఇది పోవడం అనేది మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఒకవైపు వ్యవసాయానికి చేసినటువంటి అప్పులు పెరిగిపోతూ ఉన్నది. తప్పకుండా ప్రభుత్వం ఆదుకోవాలి. తప్పకుండా ఈ పంట నష్టం మీరు చెప్తా ఉన్నారు. పంట తప్పకుండా మేము ఇస్తూ ఉన్నాము. పడిపోయిన గతంలో కూడా మీరు చెప్పి ఉన్నారు. కాబట్టి మరి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే నష్టపోయిరో, ఎక్కడెక్కడైతే మొన్న అకాల వర్షాలతో ఒక మామిడి తోటలు కూడా చాలా వరకు మామిడి కాయలు కూడా రాలిపోవడం జరిగినది. ఇవన్నింటిని కూడా పరిశీలించి రైతులకు కోరుతా ఉన్నాం. 2-3 రోజుల నుంచి భారీగా కురుస్తున్నటువంటి అకాలమైనటువంటి వర్షాలతో పాటుగా రాళ్ల వానతోని బెజ్జంకి మండలానికి సంబంధించినటువంటి చాలా చోట్ల కూడా చేతికొచ్చినటువంటి మొక్కజొన్న మొత్తం నేలన పడడం జరిగినది. ముఖ్యంగా రైతులు చాలా ఆరుగాలం కష్టపడి ఎన్నో అపోసపో చేసుకొని పంట చేతికొచ్చే సమయంలో పడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఈ సమయంలో కూడా ఓదార్పునివ్వాల్సినటువంటి వ్యవసాయాధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ కనీసము పట్టించుకోకపోవడం కానీ, పరిశీలనకు రాకపోవడం కానీ చాలా దురదృష్టం. ఎందుకంటే ఇది రాజకీయం చనిపోవడం జరిగినది. అంటే కనీసం ఇక్కడ ఏం జరుగుతుందో అన్నటువంటి విషయాలను కూడా తెలుసుకోకుండా ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించాలి. ఎక్కడెక్కడైతే పంట నష్టమో
జరిగిందో అధికారులను ఎంబడి పెట్టుకొని తప్పకుండా వాళ్ళకు నష్టపరిహారం ఇప్పించే విధంగా చొరవ చూపాలని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని పెద్దపల్లి పట్టణంలో ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని సచివాలయాన్ని ముట్టడికి పిలిపించిన ఆశా వర్కర్లను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు పెద్దపల్లి పోలీసులు. ఈ నేపథ్యంలోని ఆశా వర్కర్లు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు హామీ ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 18,000 రూపాయల జీతం ఇవ్వాలంటూ వారి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్ మేము గత 20 సంవత్సరాల నుండి ఆశా వర్కర్గా విధులు నిర్వహిస్తున్నాము. కానీ మాకు పారితోషికం కిందనే ఇస్తున్నారు. అయితే మేము ఈరోజు మా రాష్ట్ర నాయకత్వం సచివాలయం నుండి పిలుపునిచ్చింది. మాకు జీతాల గురించి ధర్నా ఉంది, అందరు రావాలి అనేసి. అయితే మేము వెళ్దామని రెడీ అయ్యేసరికి మమ్మల్ని ఆశాలందరినీ ఇంటి వద్దనే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇంటి దగ్గరనే అందరినీ అరెస్ట్ చేసి మా పెద్దపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అందరినీ ఇక్కడనే ఉంచిండ్రు. మా న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం ఇకనైనా పరిష్కరించి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఎలక్షన్లకు ముందు, మీరు మమ్మల్ని గెలిపిస్తే మీకు న్యాయం చేస్తాము, మీకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీకు పింఛన్ అన్నీ చేస్తాము అనేసి ప్రభుత్వము అప్పుడు ఇన్సూరెన్స్ గురించి కూడా అప్పుడు మాకు హామీ ఇచ్చింది ప్రభుత్వము. ఇప్పుడు మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని మేము ఇప్పుడు సంవత్సరం నుండి అడుగుతున్నాము. ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. అయినా ఇంతవరకు మా సమస్యలు పరిష్కరించకుండా మేము మొన్న కూడా ధర్నాకి వెళ్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని కొట్టి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి సాయంత్రం వరకు అక్కడే ఉంచుకున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్దామని రెడీ అయ్యేసరికి మళ్ళీ అరెస్ట్ చేసిండ్రు. ఇకనైనా మా యందు దయతలిచి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. సైన్స్ ఫేర్ తో విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని క్రీసెంట్ పాఠశాల చైర్మన్ సయ్యద్ వజహతుల్లా అయాజ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని క్రీసెంట్ పాఠశాలలో సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్రీసెంట్ పాఠశాల అధినేత సయ్యద్ వజహతుల్లా అయాజ్, పాఠశాల సీఈఓ సయ్యద్ తాహిబుల్లా, మేనేజింగ్ డైరెక్టర్ ఎండి జమీరుద్దీన్ హాజరై సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన 73 ప్రయోగాలను వీక్షించి అభినందించారు. ఈ సందర్భంగా క్రీసెంట్ పాఠశాల చైర్మన్ సయ్యద్ వజహతుల్లా అయాజ్ మాట్లాడారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు సైన్స్ ఫేర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు కష్టపడి స్వయంగా 73 ప్రయోగ పరికరాలు తయారు చేయడం అభినందనీయమన్నారు. మిసైల్ మెన్ ఆఫ్గా పేరు పొందిన ఏపీజే అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. ఉన్నత విద్యను అభ్యసించి భావి భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చదువుతోనే సమాజంలో మనిషికి గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో క్రీసెంట్ పాఠశాల అధినేత సయ్యద్ వజహతుల్లా అయాజ్, పాఠశాల సీఈఓ సయ్యద్ తహబిలాల్, మేనేజింగ్ డైరెక్టర్ ఎండి జమీరుద్దీన్, ప్రిన్సిపల్ నజీర్, జాఫర్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు మన క్రెసెంట్ హై స్కూల్ కాల్వశ్రాంపూర్లో సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది. మా చిన్నారులు దాదాపుగా 73 ఎగ్జిబిట్స్ ప్రజెంట్ చేశారు. దాదాపుగా 150 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. చిన్నారులందరూ కూడా చాలా కష్టపడి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్స్ ప్రిపేర్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ బ్లైండ్ మ్యాన్ స్పెక్టేటర్స్ అంటే బ్లైండ్ మ్యాన్ చూడడం అనేది, అలాగే ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ను డెవలప్ చేయడం, లైఫై, CO క్లీనర్, అలాగే హార్ట్, కిడ్నీ అట్లాంటి ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. అలాగే టెస్లా కాయిల్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. చాలా ఇన్నోవేటివ్గా, చాలా క్రియేటివిటీతో పిల్లలందరూ కూడా క్రియేటివ్ వర్క్ చేసి ప్రజెంట్ చేశారు. ఈ ప్రయోగాలకు సహకరించిన ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, స్కూల్ ఇన్ఛార్జ్, టీచర్స్కి అందరు కూడా నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఏ పేరెంట్స్ అయితే కోఆపరేట్ చేశారో, వాళ్ళ పిల్లలకు సహకరించారో వాళ్ళకి అందరికి కూడా మా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గోపరపల్లి గ్రామంలో అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులను పరామర్శించి పంట నష్ట వివరాల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన మాజీ జెడ్పీటీసీ గంటా రాములు యాదవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మొక్కజొన్న పంట తీవ్రంగా నష్టం జరిగిందని, నష్టపరిహారం అంచనా వేసి పంపాల్సిన అధికారులు ఓదెల మండలంలో అసలు పంట నష్టం జరగలేదని తెలపడం వల్ల గోపాలపల్లి గ్రామ రైతులు తీవ్ర నష్టపోతారని అధికారులు ఇప్పటికైనా స్పందించి రైతులకు పంట నష్టం అంచనా వేసి నష్టపరిహారం అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, నాయకులు పాల్గొన్నారు. ఇది ఇక దీనికి అంతా పెట్టుబడి అయిపోయింది. ఓన్లీ ఒక వాటరు తల్లు కట్టుకుంటే తల్లు కడితే కంకి అయిపోయింది. అన్నీ ఇరవై తారీఖు అదేవిధంగా 22 తారీఖు నాడు పడ్డటువంటి అకాల వర్షం వల్ల దాదాపుగా మొక్కజొన్న పంట పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దపల్లి, జూలపల్లి, ఎలిగేడు, అదేవిధంగా సుల్తానాబాద్, ఓదెల, శ్రీరాంపూర్ మండలాలలో ప్రధానంగా మొక్కజొన్న పంట నేల కొరిగింది. అదే కాకుండా మామిడి తోటలకు సంబంధించిన పువ్వు మొత్తం రాలిపోయి మరి వరి పంటలు కూడా కొన్ని మండలాలలో పెద్దపల్లి, జూలపల్లి, ఎలిగేడు మండలాల్లో వరి పంట కూడా నష్టం జరిగింది. కానీ అధికారులు ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే 3 రోజులు అవుతా ఉంది. ఇప్పటి వరకు ఏ అధికారి వచ్చి దీన్ని సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించే పరిస్థితులలో ఇప్పుడు ఉన్నటువంటి యంత్రాంగం లేదు. మరి దానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఆదేశాలు లేవు. ఎందుకంటున్నానంటే ఏవో గారితో మాట్లాడితే ప్రైమరీ డ్యామేజ్ అనే రిపోర్ట్లో ఈ మండలంలో ఓదెల మండలం నుంచి వెళ్ళి 0 ఇచ్చారు. మరి ఇక్కడ ఒక్క గోపరపల్లె గ్రామంలోనే దాదాపుగా 50 నుంచి 100 ఎకరాల మొక్కజొన్న పంట నేల కొరిగింది. రాజయ్య అనే రైతు దాదాపుగా 30,000 రూపాయలు కౌలుకు తీసుకొని ఈ మొక్కజొన్న పంట వేసుకోవడం జరిగింది. దాదాపుగా 30,000, 25,000 రూపాయలు మరి దానికి పెట్టుబడి, 30,000 రూపాయలు మరి సంవత్సరానికి కౌలు కింద తీసుకొని ఈరోజు వ్యవసాయం చేసుకున్నటువంటి రైతుకు మరిగా పంట చేతికొచ్చే సమయం ఒక 4 తళ్ళు నీళ్లు కట్టుకుంటే ఏ పెట్టుబడి లేకుండా 80,000 రూపాయలు మరి 30-35 క్వింటాల మొక్కజొన్న పండే అటువంటి పరిస్థితులలో ఈరోజు నేల కొరిగిపోయింది. ఇందులో ఒక్క గింజ కూడా పనికిరాదు. మరి దీని రైతును ఎవరు ఆదుకోవాలి? తప్పకుండా ప్రభుత్వమే ఈ మేనిఫెస్టోనే పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేము పంట బీమా పథకాన్ని తీసుకొస్తాము, ఫస్ట్ సంవత్సరమే పంట బీమా పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు 4-5 స్టేట్మెంట్స్ కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముకుందలాల్ మిశ్రా భవన్ లో భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి కోనటి నాగమణి భగత్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేము మాట్లాడారు. స్వతంత్ర పోరాటంలో నేను సైతం అంటూ చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన యోధుడు అని, ఉరికంపాన్ని సైతం చిరునవ్వుతోనే ఆహ్వానించిన మహోన్నతమైన వ్యక్తులు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుల స్ఫూర్తితో పోరాటం ఉధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం అనేక రూపాల్లో పోరాటం చేసినటువంటి వ్యక్తి భగత్ సింగ్. వారి స్ఫూర్తితో ఐద్వా పోరాటంలో ముందుండాలని పిలుపునిచ్చారు. అనంతరం 10వ డివిజన్ కమిటీ 17 మందితో వేయడం జరిగింది. అధ్యక్షురాలిగా ఎం నాగమణి, ప్రధాన కార్యదర్శిగా యు లక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా జి రజని, ఉపాధ్యక్షులుగా ఎం లక్ష్మి, సహాయక కార్యదర్శిగా జి శారద, సహాయక కార్యదర్శిగా బి సుగుణ, కమిటీ సభ్యులుగా బి తిరుమల, జి భూలక్ష్మి, పి వనిత, ఎం స్వర్ణ, యు శైలజ, ఎం శారద, ఎం కీర్తన, కె కనకలక్ష్మి, ఎం గీత, బి రమణమ్మ, కె సుజన కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు దువావ అన్నపూర్ణ, లక్ష్మి, సువర్ణ, మనము వీణ, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు విరాళాలు ఇస్తున్న పల్లెలు. ఏప్రిల్ 27న ఓరుగల్లులో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ. ₹1,00,000 విరాళం ఇచ్చిన ఆదిలాబాద్ జిల్లా ముఖరకే గ్రామస్తులు. కేసీఆర్ పాలనలో ముఖరకే గ్రామంలో ప్రతి ఇంటికి సంక్షేమం. గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచములను పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో 40 లక్షల తాటి ఈత మొక్కల పెంపకం జరుగుతుందని వెల్లడి. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా 50,000 నుంచి 5 లక్షల వరకు ఉపాధి అవకాశాలు. హైదరాబాద్ లో ఉన్న నీరా కేఫ్ టూరిజం నుంచి గీతా పారిశ్రామిక కార్పొరేషన్ కి అప్పగింత. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా టీబీ నియంత్రణ ప్రతిజ్ఞ. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు, వ్యాసరచన విజేతలకు పత్రాలను పంపిణీ. ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.